మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు తీసుకొచ్చింది. 75 సంవత్సరాల అమలులో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు జరుగుతుందో తెలుసు. ఇక మా ఆనందరావు చెప్పుడు 40 ఇయర్స్ నుంచి నేను పార్టీలో ఉన్నట్టు అప్పటి నుంచి కాంగ్రెస్ విచారధార మోస్తూనే ఉన్నాడు. ఇలా ఇటువైపు మా సంవత్సర సుదర్శన్ గారు ఉన్నారు. వారు మన నేపథ్యమే అంబేద్కర్ విచారధారను ఎట్లా ముందుకు తీసుకోవాలని ఆలోచన. జేబీ మార్పు కూడా వచ్చింది. జేబీ మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు కొత్తగా చూసిందంటే మా సర్కార్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ కలుపుతుంది. మీరు అన్నట్టుగా ఎప్పుడైనా సరే ఒక కన్ఫెషన్ ఉంటే దాన్ని కలుపుకోపోయే ఒక పరిస్థితి. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్న మా శంకర్ చంద్రి ఎట్లా అన్ని పార్టీలకు అందరికీ అంబేద్కర్ ఎవరితో కనెక్ట్ చేసి ఒక వ్యవస్థను తయారు చేసిన సంతోషపడుతున్నారు. ఎంపీ కానీ వైఎస్పీ గారు మిగతా వీళ్ళందరికీ ఒక 2-3 అంశాలు ఒక 5 నుంచి 6 నిమిషాలు మాట్లాడుతూ మనం ముగించుకున్నాం. రేపు మరి ఏ డిజిగ్నేషన్ తో ఇక్కడికి వస్తున్నాం కానీ ఈ 13వ తారీఖులోగా మళ్ళీ ఒకసారి మంచి సందర్భం మంచి సమయం చూసి నాకు మీటింగ్ ఏర్పాటు చేసేది అవసరం. ఈ రోజు ఆధిపత్య కులాలైనా అగ్ర కులాలైనా పెద్దలు మనకు ఎందుకుంటున్నారు, మనని ఈ రోజు కాపాడుకుంటూ వెళ్ళంటే ఎందుకుంటున్నారంటే ఈ వర్గాలు అభివృద్ధి కావాలి. ఈ వర్గాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి ఉంటుందనే ఒక ప్రజాస్వామిక వాతావరణంతో ఉంటారు. పెద్దలు చెప్పిండు రేవంత్ రెడ్డికి నమ్మిన భర్త శిశువు యొక్క దారిలో ఉండడం కంపల్సరీ ఉంటాం. అది రెడ్డి అయినా రావు అయినా పటేల్ అయినా ఇంకా కమ్మ అయినా ఎవరైనా మా ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి మీ వెంటనే పార్టీకి లాయలిస్ట్ గా నన్ను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు పోతే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టే నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు ఇదే మాట. నాది త్యాగం కాదు, నాకు ప్రత్యామ్నాయం ఉన్నది. రేపటి రోజున మంచి అవకాశం కల్పించడానికి పార్టీ ఉన్నది. నేనన్న ఒకటే రోజు ఒక రోజన్నా ఈ దేశం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానీ అన్న ఇందిరాగాంధీ త్యాగం కంటే అంబేద్కర్ త్యాగం కాదు. ప్రపంచ శాంతి కోసం శ్రీలంకకు సేనలు పంపించిన రాజీవ్ గాంధీ తునాతునకలైన త్యాగం కంటే త్యాగం గొప్పది కాదు. ఇవాళ తన జీవితాన్ని వెచ్చించి పేద ప్రజల కోసం బడుగుల కోసం తన జీవితాన్ని వెచ్చించిన అంబేద్కర్ త్యాగం కంటే త్యాగం గొప్పది కాదు. చిన్న నలుసు మీ అందరూ అర్థంకి దయాకర్ గారు మన దళిత సోదరులందరికీ చెప్పడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన పెద్దలు మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, సమతా సుదర్శన్ గారు, ఓం ప్రకాష్ పెద్ద గారు, మురళీగౌడ్ గారు, ఎక్స్ఎంపీ గోత్రపడి గారు, జిల్లా నలుమూలలో తిరిగిన మన కోఆర్డినేటర్ మైనారిటీస్ లతీఫ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవరావు గారు, మాజీ ఎంపీ రామచంద్ర రెడ్డి గారు, ఈరోజు సర్దార్ వినోద్ నేను గౌరవిస్తాను. ఎందుకోసం అంటే ఏదైతే పొరపాటు జరిగిందో ఒప్పుకొని నిజం చెప్పి అటువంటి వాళ్ళే భవిష్యత్తులో ముందరు వేస్తారు. ఆఖరి గారు, శంకర్ చంద్ర గారు, శిరాజకర్ గారు, వెంకటరామరెడ్డి గారు, మరి ఈరోజు దయాకర్ వయసు 45 సంవత్సరాలు. అంబేద్కర్ గారి సిద్ధాంతాలను రోజా తప్పకుండా వాటిని పాటలో నడిపిస్తున్న గౌరవ దయాకర్ గారు, అందరి దయాకర్ గారు, మరి మనం చాలా పొద్దున ఎవరి నుంచి వెయిట్ చేసాం. చాలా మంది ఇక్కడ నుంచి వస్తున్నారు కానీ మొన్న చెప్పాడు చాలా 2-3 ప్రోగ్రామ్ ఉంటాం అయినా కానీ మీకోసం మీ ఆధార్ కోసం మీ సందేశం చేయడానికి అందరూ కూడా వెయిట్. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు
భోస్లే నారాయణ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆనందరావు రెడ్డి గారు, సంతోష్ దర్శన్ గారు, ఓంప్రకాష్ రెడ్డి గారు, మురళీగౌడ్ గారు, మోహన్ పటేల్ గారు, हमारे लतीफ भाई ఈ సందర్భంగా మన వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా రామచంద్ర రెడ్డి గారు, సర్దార్ వినోద్ గారు, వసంతి డాక్టర్ గారు, సరస్వతి గారు, శంకర్ చంద్ర గారు, మరి లక్ష్మణ్ గారు, మరి హనుమాన్ గారు, మమ్మనామ ఫౌండేషన్ చైర్మన్ గారు, తిరునారాయణ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పొందిన సోదరులందరికీ మీరు ప్రత్యేకంగా ముఖ్య కార్యకర్తలు అన్ని వర్గాల వారు, ఒక కులం మతం కాకుండా అన్ని వర్గాల వారు ముఖ్య కార్యకర్తలు, మీ అందరూ కూడా पैसा ही हमारे माइनॉरिटी भाइयों को